Hi, hello, welcome to our channel Shivanugraham. Please watch my videos and subscribe my channel. జనవరి 23వ తారీఖు గురువారం రోజున ధనస్సు రాశి వారికి సాయంత్రం 6 తర్వాత జరిగేది ఇదే. వీరి జీవితంలోనే ఒక మరిచిపోలేని రోజుగా మిగిలిపోతుంది. ఖచ్చితంగా ధనస్సు రాశి వారు ఎక్కడ ఉన్నా ఈ వీడియోని చూడండి. ఇక వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తి. ఓం శ్రీ సాయి వారాహి దేవి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ పవన్ నంబూదరి. ప్రియమైన వారు మీకు దూరంగా ఉంటే, స్త్రీ పురుషుల ప్రేమ, ప్రేమించి మోసపోవటం, భార్యాభర్తల సమస్యలు, చేతబడి, క్షుద్రభూ పూజలు, వాటి నుంచి నివారణ, శత్రునాశనం, మీకు ఎటువంటి సమస్యలు అయినా 24 గంటల్లోనే పరిష్కారం లభించును. ఎనీ ప్రాబ్లమ్స్ 100% సొల్యూషన్ వితిన్ 24 hours. ఎటువంటి సమస్యలైనా ఫోన్ ద్వారా పరిష్కరించగలరు. వెంటనే సంప్రదించండి. మొబైల్ నెంబర్ వచ్చి 9043637512 అర్థమవుతుంది. ధనస్సు రాశి వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, వారి యొక్క గోచార ఫలితం ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చి బృహస్పతి. అయితే ధనస్సు రాశి వారికి ఈ సమయం ఎలాంటి అద్భుతం జరుగుతుంది అంటే గనక ముఖ్యంగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని పరిశీలిద్దాం. ధనస్సు రాశి వారి వ్యక్తిత్వం చాలా మంచిది. ఈ సమయంలో అయితే వీరు ఎక్కువగా దాన ధర్మాలు చేయటానికి ఇష్టపడుతూ ఉన్నారు. అలానే కొంతమంది ధనస్సు రాశి వారు కొంత ఆర్థిక పరిస్థితి బాలేకపోయినా ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నట్లు అవుతున్నా సరే, అయితే ఇలా ఆర్థిక సమస్యలను ఎదుర్కొనే వారు కూడా కొంతకాలం అంటే వీరిపైన శని దృష్టి పడటం వల్ల కొంతకాలం ఇలా ఆర్థిక సమస్యలు ఎదుర్కోవచ్చు. అయితే ఈ ఆర్థిక సమస్యలు ఎదుర్కొనే ధనస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో ఆర్థిక సమస్యల నుండి బయటపడాలి అంటే ప్రతి శనివారం అలానే మంగళవారం నవగ్రహాలను పూజించండి. ప్రతి శని మంగళవారం రోజుల్లో నవగ్రహాలను భక్తిగా పూజించండి. అలానే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలను చేస్తూ శం శనార్చనాయ నమః అనుకుంటూ ఈ మంత్రాన్ని మనస్సులో చదువుతూ 9 సార్లు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలను చేయండి. ఇలా చేసి నవగ్రహాల దగ్గర నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ఇలా చేస్తే ధనస్సు రాశి వారు ఎవరైతే ఆర్థిక కష్టాల్లో ఉన్నారో ఆ ఆర్థిక కష్టాలు అనేవి తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది. ఆర్థికంగా మీరు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నా వాటి నుండి విముక్తి అనేది లభిస్తుంది. ఆర్థిక పరంగా మీరు ఎదుర్కొనే ప్రతి సమస్య, కష్టం అన్నీ కూడా తొలగిపోతాయి. కష్టాలు అనేవి ఖచ్చితంగా మీ నుండి వీడి వెళ్ళిపోయి దరిద్ర బాధలు అనేవి తప్పకుండా వెళ్ళిపోతాయి. ఆర్థిక సమస్యలు, ఆర్థిక కష్టాలు, ప్రతి గొడవ సమస్య ఇలా మీకు ఏది ఉన్నా సరే ఈ విధంగా నవగ్రహాలను పూజించండి. అయితే కొంతమంది ధనస్సు రాశి వారికి మాత్రమే ఈ సమయం ఆర్థిక కష్టాలు ఉన్నాయి. కానీ మరికొంతమందికి మాత్రం గోచారం అద్భుతంగా నడుస్తుంది, మంచి ఫలితాలు ఉన్నాయి. గోచార ఫలితాలు అంటే వీరికి ఈ సమయంలో శుభం జరుగుతుంది, శుభకాలం నడుస్తుంది. కొంతమందికి ఉద్యోగ పరంగానైతే ప్రమోషన్లు అందుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా మీ యొక్క పై అధికారుల చేత కూడా మంచి ప్రశంసలను పొందుతూ ఉంటారు. మీ యొక్క అంకిత భావం అనేది మీ పై అధికారులకి బాగా నచ్చుతుంది. అంకిత భావంతో పనులు చేయటంతో పాటు ఏది చేసినా పర్ఫెక్ట్గా చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా అందులో విజయం సాధించేంత వరకు వదిలిపెట్టరు. ఎంత కష్టమైనటువంటి పని అయినా చాలా సునాయాసంగా చేయగలుగుతారు ఈ యొక్క ధనస్సు రాశి వారు. ముఖ్యంగా వీరిపైన ఎప్పుడూ కూడా గురుబలం అధికంగా ఉంటుంది కనుక వీరికి కష్టాలు ఎక్కువ కాలం ఉండవు. ఒకవేళ కష్టాలు వచ్చినా సరే అవి చాలా త్వరగానే తొలగిపోతూ ఉంటాయి. కష్టాలు ఏవైనా సరే అతి త్వరగానే తొలగిపోతూ ఉంటాయి ఈ యొక్క ధనస్సు రాశి వారికి. ముఖ్యంగా ధనస్సు రాశి వారు దాన ధర్మాలు అధికంగా చేస్తూ ఉంటారు, కష్టపడి శ్రమిస్తూ ఉంటారు, మంచి వాయిస్ని కలిగి ఉంటారు. ఏ రంగంలో ఉండేవారైనా వారి వారి రంగంలో ఖచ్చితంగా అంకిత భావంతో పనులను చేస్తూ ఉంటారు. అంటే ఉద్యోగంలో, వ్యాపారంలో, అలానే రాజకీయ రంగంలో ఇలా ఏ రంగంలో ఉండేవారైనా అంకిత భావంతో పనిచేస్తూ ఉంటారు ధనస్సు రాశి వారు.
ముఖ్యంగా మంచి వాయిస్తో వీరు అందరినీ ఆకట్టుకుంటూ ఉంటారు. నాయకత్వమైన లక్షణాలు అధికంగా ఉంటాయి. తప్పుని తప్పే అని చెప్పేటటువంటి గుణం కలిగిన వారు. అలానే వీరు అతి మంచితనాన్ని కలిగి ఉంటారు. కొన్నిసార్లు ఈ అతి మంచితనం అనేది వారికి కొన్ని చిక్కులను కూడా తెచ్చి పెట్టవచ్చు. ఈ అతి మంచితనం ఏమిటి అంటే గనక ఎవరైనా సరే డబ్బులు అవసరం ఉంది అని అడగడం కానీ లేదా వీరిని మధ్యవర్తిగా ఉంచటం కానీ చేస్తారు. కానీ వారు డబ్బులు తీసుకున్న తర్వాత వీరికి తిరిగి డబ్బుని చెల్లించరు. ఆ యొక్క సమస్య అనేది వీరిపైన వచ్చి పడుతుంది. ఇలాంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది ధనస్సు రాశి వారికి. కనుక మీరు డబ్బుల విషయంలో ఎవరితో కూడా జోక్యాన్ని చేసుకోవద్దు. ఎవరి విషయంలో కూడా మీరు తలదూర్చకూడదు. అలానే ఎవరికైనా ఏదైనా గొడవలు ఉంది, మా గొడవని కాస్త చల్లార్చమని లేదా గొడవను వారి మధ్య ఉండేటటువంటి విభేదాలను తొలగించమని కొంతమంది రావచ్చు. కానీ ఆ యొక్క సమస్య కూడా వచ్చి మీ పైన పడే అవకాశం కనిపిస్తుంది. కనుక మీరు ఎవరి విషయంలో తలదూర్చకూడదు. మీ పనిని మీరు ఇలా ధనస్సు రాశి వారికి మంచి ఫలితాలు ఉన్నప్పటికీ వీరు చాలా మంచి వ్యక్తులు. మంచి అన్ని రంగాల్లో కూడా మంచి యాక్టివ్గా ఉంటారు. నూతనంగా ఎక్కువగా ప్రయోగిస్తూ ఉంటారంటే నూతన ప్రయత్నాలు చేస్తారు. ఆ వినూత్న ప్రయత్నాలు అనేవి బాగా కలిసి వస్తాయి. అంతేకాదు ఆ వినూత్న ప్రయత్నాల వల్ల కూడా వీరు చాలా మంచి అవకాశాన్ని పొందుతారు. వీరు పై అధికారులు కూడా చాలా ప్రశంసిస్తూ ఉంటారు. వినూత్నమైనటువంటి అవకాశాలు కానీ లేదా వినూత్నంగా వీరు చేసే పనులు కానీ అన్నీ వారికి బాగా నచ్చి వీరి సీనియర్ అధికారులు ఖచ్చితంగా ప్రశంసిస్తారు. ఆఫీస్లో కలిసికట్టుగా కొలీగ్స్తో కలిసి పనిచేస్తూ ఉంటారు. ముఖ్యంగా వీరు ఏ పని అయినా సరే అది చాలా అంకిత భావంతో చేస్తారు. ఇది ఎలా చేస్తే ఏముందిలే అని ఏదో చేసామా చేసాంలే అన్నట్లుగా కాకుండా ఏ పనిని అయినా మంచి అంకిత భావంతో ఆచితూచి ఆలోచించి పనులు చేస్తూ ఉంటారు. ఇలా వీరు చేసే కొన్ని పనులు అనేవి ఖచ్చితంగా వీరి యొక్క విజయానికి దారి తీస్తాయని చెప్పుకోవచ్చు. వీరి యొక్క విజయవంతమైనటువంటి జీవితానికి దారి తీస్తాయి అని చెప్పుకోవచ్చు. అయితే ఈ ధనస్సు రాశి వారికి సాయంత్రం 6 తర్వాత ఒక వ్యక్తి పరిచయం అవుతారు. ఖచ్చితంగా ఒక వ్యక్తి పరిచయం అవుతారు. వారి యొక్క పరిచయం వల్ల వీరి జీవితం చాలా సంతోషంగా మారిపోతుంది. అలానే ఆ వ్యక్తి పరిచయం అవటం వల్ల వీరు చాలా ఎదుగుదల పైన ఇంకా దృష్టిని పెడతారు. ఇంకా ఎదగాలి, ఇంకా సాధించాలి, ఇంకా జీవితంలో ముందుకు వెళ్ళాలి అని ఒక మంచి దృఢ సంకల్పంతో ప్రశాంతమైనటువంటి మనస్సుతో ప్రశాంతంగా ఆలోచించి జీవితంలో ఇంకా ముందుకు సాగిపోతారు. అంతేకాదు ఒంటరిగా ఉండే ధనస్సు రాశి వారికి స్త్రీకైనా పురుషులకైనా ఒక వ్యక్తి పరిచయం అవుతారు. అంతేకాదు వీరి జీవితంలో ఈ రోజు నుండి ఒక గొప్పగా మారుతుంది. ఏదో ఒక శుభవార్త వస్తుంది. ఎవరైనా సరే ఒక శుభవార్త చేస్తున్నాము అనే ఒక పిలుపు అయినా సరే వస్తుంది. అలానే మీకు ఇదివరకు ఉండే భార్యాభర్తల సమస్యలు, అత్తా కోడళ్ళు, అన్న చెల్లెళ్ళ మధ్య కానీ లేదా అన్న తమ్ముళ్ళ మధ్య జరిగేటటువంటి కొన్ని ఘర్షణలు కొంత గొడవ ఏదైతే ఉంటుందో అది కూడా ఈ సమయంలో కొలిక్కి వస్తుంది అని చెప్పుకోవచ్చు. ఇలా సాయంత్రం 6 తర్వాత వీరికి అన్నీ కూడా మంచి జరుగుతాయి. అన్ని రకాల పనులు కూడా విజయవంతం అవుతాయి. ఖచ్చితంగా దరిద్రాలు తొలగిపోయి అదృష్టం అయితే కలిసి వస్తుంది. ఈ యొక్క ధనస్సు రాశి వారికి జీవితంలో మంచి విజయాన్ని పొందుతారు. అదృష్టకరమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. ధనస్సు రాశి వారికి ఖచ్చితంగా మంచి గోచారం నడుస్తుంది. అద్భుతమైనటువంటి గోచార ఫలితాలు ఉన్నాయి ధనస్సు రాశి వారికి. తెలుసుకున్నారు కదా ధనస్సు రాశి వారి యొక్క జీవితంలో ఎలాంటి అద్భుతం జరుగుతుంది, సాయంత్రం 6 తర్వాత ఏం జరుగుతుంది అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకున్నారు కదా. ఇలానే ధనస్సు రాశి వారి గురించి మరెన్నో విషయాలను కూడా ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ముఖ్యంగా ధనస్సు రాశి వారికి ఒక గొప్ప శుభవార్తతో పాటు ఈ సమయంలో ఒక మంచి విజయాన్ని సాధిస్తారు. ఆ గొప్ప విజయంతో వీరు తప్పకుండా చాలా సంతోషంగా ఉంటారు. వీరే కాదు వీరి కుటుంబ సభ్యులు కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఈ సమయంలో ఇదివరకు వ్యాపారంలో ఉండే సమస్యలు అయినా సరే అవి ఈ సమయంలో తొలగిపోబోతూ ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. ఇదివరకు వ్యాపారంలో మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి. అదృష్టం అనేది కలిసి వస్తుంది. అంతేకాదు మీకు ఈ సమయంలో వ్యక్తిగత జీవితం కొత్త స్థానాలకు వెళుతూ ఉంటుంది. కొత్త విషయాలను నేర్చుకుంటారు. విద్యార్థులు ఉత్తమ ఫలితాలను పొందుతారు. కార్యకలాపాల్లో కూడా పనిచేసేవారు అద్భుతమైన ఫలితాలను పొందే అవకాశం కనిపిస్తుంది. ఇలా ధనస్సు రాశి వారికి అన్ని విధాలుగా మంచి ఫలితాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ధనస్సు రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా, ఇంకెందుకు ఆలస్యం, ఒక లైక్ చేయండి.